అలాగే నిమ్మల పురుషోత్తం గారు, యువ నాయకులు నిమ్మల పురుషోత్తం గారిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఎల్లుక శ్రీకాంత్ గారు, ఉష ఉపేందర్ గారు, కోడి వినయ్ గారు, సత్తరపల్లి సతీష్ గారు, నడిపల్లి పృథ్వీ గారు, నడిపల్లి పృథ్వీ గారు, షేక్ మహసిన్ గారు, జరగం రాజు గారు, మహసిన్ గారు, జరగం రాజు గారు, షేక్ జావేద్ గారు, కృష్ణ గారు, నాంపల్లి బాలు గారు, భాను అఖిల్ గారు, మోరా అజయ్ గారు, భాను సాయి గారు, మొహమ్మద్ అక్రమ్ గారు, ఎండి సాజిద్ గారు, కె సందీప్ గారు, సతీష్ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వీరందరూ కూడా ఒకసారి ఎవరెవరైతే ఈ పండుగ కప్పుకున్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, యువ కిషోర్ శరత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం మొత్తం జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని మనసులో పెట్టుకొని సూర్యాపేట అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మొన్న ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్ గారు గౌరవనీయులైన కీర్తన గారు, అదేవిధంగా యువ నాయకులు లవన్ గారు, వారి మిత్ర బృందం కూడా దాదాపు ఈరోజు 100 మంది 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో మా మీద విశ్వాసంతో ఈరోజు మీరు పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ విశ్వాసం తగ్గట్టు మీరు అనుకున్న పద్ధతిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాన్స్టిట్యున్సీ అయితేంది, మున్సిపాలిటీ అయితేంది, మా గౌరవనీయులైన చైర్పర్సన్ నివేదిత లక్షాధికారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ షఫీవుల్లా గారు, మా ఫ్లో లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ గారు, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారు, మిగతా కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ, వారందరికీ కూడా మన మాజీ కౌన్సిలర్ బాలుగౌడ్ గారు కావచ్చు, గుణగంటి హేమా సతీష్ గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ అభినయ్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మిత్ర బృందం ఎవరైతే కీర్తన లవన్ గారితో పాటు వచ్చిన మిత్ర బృందానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. దేశాన్ని ఈరోజు మీరు ఆలోచన చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలలో గాను 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. దీనికి కారణం ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ సెక్యులర్ భావజాలం అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించి కూడా
వారు కూడా నాతో చర్చించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా యువకులు, జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నాయో అవి కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం బాగుపడాలంటే మన మధ్యలో మత విద్వేషాలు ఉండకూడదు, కుల విద్వేషాలు ఉండకూడదు, అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో వారందరూ కూడా నాతో సమాలోచనలు చేసినారు. అదేగాక 19వ వార్డుకి సంబంధించిన మొన్న మా డిఫీటెడ్ కౌన్సిలర్ గారు శ్రీకాంత్ బొప్పాని గారు, వారితో పాటు నిమ్మల వెంకన్న గారు కావచ్చు, ఇంకా గౌస్ గారు కావచ్చు, మిగతా సీనియర్ నాయకులు ఎవరైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారో వారిని కూడా ఈరోజు సంప్రదించి వారిని కూడా వారి అంగీకారం మేరకే, ఎందుకంటే నేను మొదటి నుంచి నాన్నగారు అయితేంది నేనైతేంది ఒక పార్టీలో మనం వేరే వారిని చేర్చుకునేటప్పుడు స్థానికంగా మా జెండా మోసిన వాళ్ళని గౌరవించడం మా సాంప్రదాయం. అదే పద్ధతిలో వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే మేము తగిన గౌరవం ఏవైతే మొదటి నుంచి పార్టీ జెండా మోసినో వారికి ఇస్తూనే వచ్చిన కౌన్సిలర్లకు కూడా వారికి కూడా కౌన్సిలర్గా గౌరవం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వారికి కూడా ఈ ఉదయపేట కాన్స్టిట్యుయెన్సీలో కానీ మున్సిపాలిటీలో కానీ అన్ని రకాల కార్యక్రమాలలో కూడా ఈసారి వారిని కూడా బీజేపీగా పోటీ చేసి కౌన్సిలర్ అయినా కానీ వారిని కూడా మా కౌన్సిలర్కి ఎంత గౌరవిస్తాం అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మా మీద నమ్మకం పెట్టి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.